హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తేజస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ బై సుష్మిత. ఇవాళ రెసిపీ వచ్చేసి మనం ఇంట్లోనే చాలా టేస్టీగా అక్కడ ఇక్కడ చేసిన కాజా కాదండో ఈ కాకినాడ స్టైల్లో గొట్టం కాజా ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాము. ఇది తయారు చేయడం చూసారంటే ఇంతేనా తయారు చేసుకోవడం అన్నట్టు ఉంటుందండి. టేస్ట్ కూడా అదిరిపోతుంది. మీకు నేను చెప్పినట్లు చేసి చూడండి, ఒకసారి పక్కా రెసిపీ అయితే వస్తుంది. చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం ఇట్లా తిన్నామంటే లోపల జ్యూసీగా షుగర్ సిరప్ అంతా చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్. చూసారా మనకి ఈ షుగర్ సిరప్ ఎట్లా ఉందో. ఇప్పుడు మనం ఈ రెసిపీని అయితే ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులో మనం 1 కప్పు మైదా పిండి యాడ్ చేసుకోవాలి. మనము కాకినాడ స్టైల్లో చేయాలంటే మైదా పిండి తీసుకోవాలండి, గోధుమ పిండి కాదు. అలాగే ఇందులోనే ఒక 1 టీ స్పూన్ శనగపిండి వేయడం వల్ల మీకు ఆ షుగర్ సిరప్ అంతా కూడా బాగా పీల్చుకుంటుంది. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వంట సోడా లేదా బేకింగ్ సోడా అయినా యాడ్ చేసుకోవచ్చు. ఈ మూడింటిని బాగా కలపాలండి. 1 నిమిషం పాటు మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపిన తర్వాత 1 టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ పిండికి అంతా పట్టాలండి నెయ్యి అనేది. మొత్తం ఎక్కడ కూడా గ్యాప్ అనేది లేకుండా బాగా మాలిష్ చేసినట్లుగా బాగా ఒక 2 నిమిషాల పాటు బాగా కలపాలి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు వాటర్ తీసుకుని కొంచెంగా యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి కన్నా కాస్త సాఫ్ట్గా కలుపుకోవాలి. చపాతీ పిండి అంత గట్టిగా ఉండకూడదు, అలాగని మరీ సాఫ్ట్గా పల్చగా కలుపుకోకుండా కొంచెం సాఫ్ట్గా ఉండేలాగా పిండి ముద్దని రెడీ చేసుకోవాలి. వాటర్ని కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలపండి. మనకి ఈ పిండి యొక్క కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట. చేతికి అతుక్కునేలా ఉండాలి. చపాతీ పిండి ముద్ద కన్నా కాస్త సాఫ్ట్గానే రెడీ చేసుకోవాలి. మనకి అంత కిట్కంతా కూడా ఈ పిండి కలపడంలోనే ఉందండి. మనం ఎంత ఎక్కువగా కలుపుకుంటే మీకు కాజాలు అనేటివి అంత బాగా పొంగుతాయి అన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా కొడుతూ పిండి కలుపుకున్నారంటే కాజాలు మీకు చక్కగా బుడగల్లాగా పొంగుతాయండి. అప్పుడు షుగర్ సిరప్ అనేది కూడా బాగా పీల్చుకుని టేస్టీగా వస్తాయన్నమాట. ఈ విధంగా కొంచెం చేతికి ఆయిల్ అప్లై చేసుకుని కలపండి. పిండి అట్లా అతుక్కోకుండా మంచిగా ఉంటుందన్నమాట. చూసారా, ఇలాగా ఒక 2-3 నిమిషాల పాటు సేమ్ ఇదే ప్రాసెస్లో కలపండి. కాజాలు బాగా పొంగుతాయి. ఇప్పుడు మనం దీనిని ఒక 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుని పెట్టుకుందాం. పిండి ముద్దల్ని ఈ విధంగా చిన్న రోల్స్ లాగా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మనం ఒక తడి క్లాత్ తోటి కప్పేసి కనీసం ఒక అరగంట పాటు మనం దీనిని రెస్ట్ ఇవ్వాలి. లేదా మీకు టైం ఉంటే 1 అవర్ కూడా రెస్ట్ ఇవ్వండి. నేనైతే ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ వరకు మాత్రమే దీన్ని రెస్ట్ ఇస్తున్నాను. పిండి కలిపిన ఒక 20 నిమిషాల తర్వాత మనం షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకోవాలి. ముందే రెడీ చేసి పెట్టుకుంటే పాకం చల్లారిపోతుందండి. దీనికోసం మనం సేమ్ మైదా పిండి ఎంత తీసుకున్నామో 1 కప్పు తీసుకున్నాం కదా, అదే కప్పుతోటి 1 కప్ షుగర్, 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకుని స్టవ్ పైన పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద షుగర్ బాగా కరిగి బాయిల్ అయ్యే వరకు ఉడికించుకుంటే మీకు షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోతుందండి. పాకము లైట్ తీగ పాకం వస్తే సరిపోతుంది. ఎక్కువసేపు ఏం మరిగించాల్సిన అవసరం లేదు. అలాగే ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా చూసారా, ఇక్కడ మీకు ఈ షుగర్ సిరప్ ఏదైతే ఉందో ఇలా మరుగుతూ కనిపిస్తుంది కదా, ఇట్లా మరిగినట్లు మనకు అనిపిస్తే వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే పాకం అనేది రెడీ అయిపోతుంది అనమాట. చూసారా, ఇలా ఉంటే మీరు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసేయండి. షుగర్ సిరప్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు కాజాలు ఎలా చేసుకోవాలో మనం చూద్దాం. మనకి ఇక్కడ తడిపి పెట్టుకున్న పిండి కూడా సరిగ్గా సెట్ అయిపోయిందండి. చూసారా, ఈ విధంగా ఉంటుందన్నమాట. పిండి చక్కగా నాని బాగా సాఫ్ట్గా అయి ఉంటుందండి, సాగుతూ ఉంటుంది. ఇప్పుడు కాజాలు చేసేద్దాము. ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకుందామండి. తీసుకున్న తర్వాత ఫ్లోర్ పైన కాస్త పొడిపిండి చల్లుకోవాలి. ఇప్పుడు మనం దీనిని ఇట్లా నేను చూపిస్తున్న విధంగా ఒక రోల్ అంటే పొడవాటి తాడులాగా దీనిని మనం తయారు చేసుకోవాలి. ఇది గొట్టం కాజా కాబట్టి మనకి లేయర్స్ అట్లా ఏమి ఉండదండి. డైరెక్ట్గా ఇలా ఒక స్టిక్ లాగా రెడీ చేసుకుని ముక్కలుగా కట్ చేసుకోవడమే, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇట్లా వీడియోలో చూపించిన విధంగా 2 చేతులతోటి ఇలా చేసుకోండి. ఒక పొడవుగా చేసుకున్న తర్వాత సైడ్ ఎడ్జెస్ని ఒకసారి ఇలా కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత ఒక 1 ఇంచు ఇట్లా పీసులు అనేటివి మీరు కట్ చేసుకోండి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేయండి. ఇలా అన్ని కాజాలు రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద హీట్ చేసుకోండి. ఇప్పుడు మనం కాజాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక పీస్ తీసుకుని ఇట్లా మన చేతితోటి కొంచెం ప్రెస్ చేసినట్లుగా చేసి అప్పడాల కర్రతోటి జస్ట్ ఇట్లా చిన్నగా పొడవుగా కాజా షేప్ వచ్చేలాగా చేసేయండి. ఇప్పుడు మనకి ఆయిల్ అనేది కాగి ఉండాలండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం కాజాలను ఇలా చేసుకుని యాడ్ చేసుకోవాలి. మీకు ఆయిల్ కాగకపోయినా సరే కాజాలు అనేటివి ఉబ్బవండి, గొట్టాల్లాగా ఉబ్బవు. కాబట్టి ఆయిల్ కాగి ఉండాలి. మనము ఇవి కాజాలు ఏవైతే వేస్తున్నామో వేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఆయిల్లోకి వేసిన తర్వాత లోపలికి వెళ్ళి పైకి తేలుతుందండి కాజా అనేది. మీరు ఆయిల్లో సరిపడినన్ని కూడా కాజాలు ఇట్లా చేసుకుని వేసేసుకోండి. ఈ ఆయిల్లో వేయంగానే కాజా పైకి తేలిన తర్వాత మీకు ఇది ఉబ్బడం స్టార్ట్ అవుతుందండి. చూసారా,
ఇక్కడ మనకి ఇవి చక్కగా గొట్టల్లాగా ఉబ్బుతున్నాయి. ఇలా ఉబ్బితేనే మీకు ఆ షుగర్ సిరప్ అంతా కూడా బాగా పీల్చుకుంటాయండి. ఉబ్బకపోతే మాత్రం షుగర్ సిరప్ అస్సలు పీల్చవు. టేస్ట్ అయితే బాగానే ఉంటుంది. చూడండి మనకి ఇలా గొట్టల్లాగా ఉబ్బాలన్నమాట. ఇలా బాగా ఉబ్బిన తర్వాత మీరు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలి. ఓవర్గా ఫ్రై చేయొద్దండి. ఎందుకంటే మనం గొట్టం కాజాలని 2 టైమ్స్ ఫ్రై చేసుకోవాలి. సేమ్ ఇదే ఆయిల్లో 2 టైమ్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట. కాబట్టి లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసేయండి. అన్నీ కూడా సేమ్ మనం తయారు చేసుకున్న కాజాలన్నిటిని కూడా జస్ట్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఒకసారి ఫ్రై చేసుకుని రెడీ చేసుకోండి. చూసారు ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసాయో మనకి. మిగతా కాజాలు కూడా ఇలాగే రెడీ చేసుకుందాము. ఇక్కడ వచ్చేసి నేను కాజాలన్నీ కూడా ఒకసారి ఫ్రై చేసేసానండి. ఇప్పుడు సెకండ్ టైం ఫ్రై చేసుకుందాము. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం ముందు ఫ్రై చేసుకున్న కాజాలని ఆయిల్లో వేసేసి చక్కగా మీడియం టు లో ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఒక 3-4 నిమిషాల పాటు మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి మనకి కలర్ అనేది ఇట్లా వస్తే సరిపోతుందన్నమాట. మరి మాడిపోనివ్వకూడదు. ఇప్పుడు వెంటనే మనం వీటిని ఆయిల్ నుంచి తీసేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లో వేసేసి ఒక గరిటె లాంటిది తీసుకుని ఇట్లా ఈ విధంగా ఈ షుగర్ సిరప్లో మనం ఇట్లా డిప్ చేసినట్లుగా ముంచాలన్నమాట. గరిటతో ఇట్లా నొక్కి పట్టుకుంటే షుగర్ సిరప్ అనేది బాగా అబ్జర్వ్ చేసేసుకుంటుందండి. ఇట్లా ఒక 2-3 నిమిషాల పాటు షుగర్ సిరప్లో ఉంచేసేయండి. ఉంచిన తర్వాత వీటిని మనము పక్కకు తీసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి కాకినాడ స్టైల్ గొట్టం కాజా అనేది మనం చాలా ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. చూసారా పాకాన్ని అయితే చాలా బాగా పీల్చుకున్నాయండి. అలాగే చక్కగా గొట్టల్లాగా ఉబ్బాయి అన్నమాట. ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసాయో మనకి గొట్టం కాజాలు. అలాగే మనం సెకండ్ టైం కాజాలు వేసేటప్పుడు ఒకవేళ మీకు పాకం చల్లారిపోయినట్లుంటే కాజా పాకం సరిగా పీల్చుకోదండి. అప్పుడు పాకాన్ని మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు స్టవ్ పైన పెట్టుకుని వేడి చేసుకోండి. అలాగే మీకు పాకం బాగా చిక్కపడుతుంది అని అనిపించినట్లయితే పాకంలో ఒక 2 స్పూన్ల నిమ్మరసము లేదా 1 టీ స్పూన్ నిమ్మరసమైన పిండుకుంటే పాకం అనేది చిక్కబడకుండా బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇదే విధంగా మనం చేసుకున్న కాజాలన్నింటినీ కూడా ఇట్లా పాకంలో వేసేసుకుని పక్కకు తీసుకుంటే సరిపోతుంది. ఇవిగోండి ఇక్కడ నేనైతే కాజాలు మొత్తం రెడీ చేసేసి ప్లేట్లోకి తీసేసుకున్నాను. చూసారా మనకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసాయో. పాకాన్ని కూడా చాలా బాగా పీల్చుకున్నాయండి. లోపలంతా కూడా షుగర్ సిరప్పే ఉంది. టేస్ట్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది. పక్కా మనం బయట తెచ్చుకున్న వాటిలాగే ఉంటాయన్నమాట. చూడండి మీకు ఇక్కడ నేను షుగర్ సిరప్ కూడా చూపిస్తాను. చూడండి ఈ మధ్యలో అంతా కూడా చక్కగా షుగర్ సిరప్పే ఉందన్నమాట. చాలా బాగా వచ్చేసాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కూడా మర్చిపోకుండా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.